హలో అండి. ఈరోజు మా అమ్మగారు కార్యక్రమం మీద నేను గొడుగులు పంచాలని కార్యక్రమం పెట్టుకున్నానండి. భోజనాలు పెట్టేసి అక్కడికి వెళ్ళి భువనాశ్రమంలో భోజనాలు పెట్టి నేను ఇలా వచ్చి గొడుగులన్నీ వేసుకొని నేను బయట ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాను. మా బాబు నేను 11 గంటలకు వెళ్ళామండి. 11 గంటలకు వెళ్ళి ఒక్కొక్కరు ఇచ్చుకుంటే నేను ట్రై చేస్తానండి. బాబుకి సిగ్గయ్యి ఇవ్వడానికి ఇష్టపడలేదు. బాబు నేనే ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నాను. నేను ఇస్తున్నా. ఇవన్నీ కొనడానికి సహకరించిన రవి గారికి చాలా థ్యాంక్స్ అండి. కానీ నాకు చాలా మనసు ఇవాళ బాధ కలిగి చాలా బాధగా ఉన్నాను. ఇంట్లో నుంచి కదలా, కానీ అలాగా ఏదో ఒకటి చేయాలని ఫస్ట్ అనుకున్నాను. అనుకున్న ఫలంగానే అందరికీ ఫుడ్ ఎవరైనా పెడుతున్నారు. ఈ మధ్యన దుప్పట్లు అలాంటివి ఇస్తున్నారు. వర్షం వస్తే తడవకుండా ఉంటుందని చెప్పి నేను ఆ కాన్సెప్ట్లోని గొడుగు అనేది ఇచ్చేయండి, గుర్తుగా ఉంటుందని. కానీ ఆ టైంలో కూడా వాళ్ళు అసలు ఎలా ఎగబడుతున్నారంటే నేను ఇంటికి వచ్చేప్పటికి 12 అయ్యిందండి పాపం. అసలు అవన్నీ అందరికీ ఇచ్చి 12 ఇంటికి వచ్చేప్పటికి నాకు వచ్చిన అలసట ఇవాళ అందులో ఏమీ తినలేదు కదా, ఓపిక లేదు, చాలా నీరసంగా ఉంది. జ్యూస్ ఒక్కటి తాగాను నేను. మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి టిఫిన్ చేయడానికి వెళ్ళాను, కానీ ఆ టిఫిన్ ఎక్కలేదు. అసలు చాలా చికాకుగా ఉంది. మనసే బాగాలేదు. మనసు బాగుంటే కదండి అంతా ఏదైనా బాగుండేది. ఈరోజు అమ్మ బాగా గుర్తొచ్చింది. కానీ అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేదు కదా. అమ్మ చాలా బాగా గుర్తొచ్చింది. అసలు ఇవాళ ఎక్కడికి కదలాలన్నా లేదు. కానీ పైకి ఎంత హ్యాపీగా ఉన్న బాధలో ఉంటుంది కదండి. నేను 14 ఏళ్ళు అమ్మ నాకు దూరం అయ్యి, కానీ చాలా బాధేసిందండి. ఆ బాధ నేను చెప్పడానికి కూడా నాకు వర్ణాతీతం, నీరసం, అదొక ఇదిగా ఉండి ఏదో అమ్మ పేరుని అలా పంచి అలా కొంతమందికి భోజనాలు పెట్టి ఇలా వచ్చాను. కానీ అదొక హ్యాపీ అండి. నిజంగా అలా పెట్టి ఇంటికి వచ్చేసాను. చాలా నీరసంగా ఉంది. అసలు అలా ఇంటికి వచ్చి ఇలా వచ్చేప్పటికీ నాకు అసలు చాలా నీరసంగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేశారు. ముందు గొడుగులు ఇవ్వటం ఏంటి, ఇదేమన్నా వర్షాకాలమా, ఇదేమన్నా వర్షాకాలం శీతాకాలం దుప్పట్లు ఇవ్వాలి, నాకు ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్ ప్రకారం ఇస్తానని నేను అనుకున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ.